నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట రాఖీ వేడుకలు. లిక్కర్ విషయంలో తప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ అనుమతి లేకుండా జీవోలు ఇచ్చింది ఎవరు? డిస్టిలరీస్ ప్రివిలేజ్ ఫీజు తగ్గింపు, బార్ల ఫీజు రద్దు చేసి నష్టపరిచారు. తిరిగి వైసీపీపై నిందలు మోపి కేసులు పెట్టడం దారుణం. మిథున్ రెడ్డికి కనీస వసతులు కల్పించడం లేదు. చివరకు రాఖీ కూడా కట్టకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారుపై తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శలు. ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం. ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి. గిరిజన ఆదివాసీ విద్యార్థులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసిన జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే. స్థానిక నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలకు రాట ముహూర్తం. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంట రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి వేడుకలు తిలక్ రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు ఇంట జరిగాయి. తెలుగు మహిళలు అధిక సంఖ్యలో చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. దీంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అలాగే బ్రహ్మకుమారీలు కూడా ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రక్షాబంధన్ అనేది తోబుట్టువుల ప్రేమ రక్షణను జరుపుకునే హిందూ పండుగని అన్నారు. ఇది ఒక సోదరి తన సోదరుడి మణికట్టుపై రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టే సాంప్రదాయం ద్వారా ప్రేమ ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలుగు మహిళలు పాల్గొన్నారు.
సంస్కృతిని సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న ఆదివాసీల అభ్యున్నతికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి వై జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ఆదివాసీలు తమ సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుకుంటూ జీవిస్తున్నారని, గతంలో మారుమూల అరణ్యాలలో రహదారులు, వైద్యం, త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో వైద్య సదుపాయాలు అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారి నిర్మాణం, మెరుగైన విద్య, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. కనీస మౌలిక వసతుల కోసం 200 కోట్ల రూపాయలతో రహదారి ప్రతిపాదనలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ, ఆరోగ్య రక్షణ చర్యలు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గతంలో కొందరు గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల వారు సన్మార్గంలోకి వచ్చి సమాజంలో ఆదర్శంగా నిలుస్తున్నారని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ప్రభుత్వ పథకాల ద్వారా జీవనోపాధి పొందేలా శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని చెప్పారు. ఆధునిక సదుపాయాలు, ఉన్నత విద్యా అవకాశాలు అందించి ఆదివాసీల భవిష్యత్తు బంగారుమయం చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో వారు సమాజంలో ఉన్నత స్థానాలకు చేరేలా అన్ని విధాల సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా గిరిజన సంక్షేమాధికారి, జిల్లా బీసీ సంక్షేమాధికారి బి శశాంక్, పలువురు ఆదివాసీ గిరిజన ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. శుభాకాంక్షలు తెలియజేస్తూ డీడీ గారికి ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. ఈ యొక్క ఆదివాసీలు సాంప్రదాయాల్ని పూర్తి స్థాయిలో పాటిస్తున్న వాళ్ళలో సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేయచ్చు. అదేవిధంగా గతంలో చూస్తే ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ అన్ని కష్టాలను అనుభవిస్తూ అనారోగ్యాలు పాలవుతూ సరైన విద్య, వైద్యం, సంక్షేమం లేక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులని మనం చూసాం. అదేవిధంగా చూస్తే వీళ్ళకి ఏ విధమైనటువంటి రహదారులు లేక అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్ని చాలాసార్లు మనం విన్నాం. అది చూస్తే ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎంతో చలించిపోయి ఈ యొక్క ఆదివాసీలకు ఏం చేస్తే బాగుంటుంది, మెరుగైన విద్యను ఏ విధంగా అందించగలం, మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా ఇవ్వగలం, మెరుగైనటువంటి తాగునీటి, రక్షిత మంచినీరు సరఫరాను ఏ విధంగా చేయగలం అనే దాని మీద బాగా దృష్టి పెట్టి వీళ్ళు ఒక మంచి తాగునీరుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే విద్యకి పెద్దపీట వేయడం కూడా జరిగింది. ఎక్కువ మంది ఈ రోజున ఆదివాసీ పిల్లలందరూ కూడా పూర్తి స్థాయిలో చదువుకోగలుగుతున్నారు అని అంటే ఈ కూటమి ప్రభుత్వం వేసినటువంటి పెద్దపీట ఈ సందర్భం తెలియజేస్తున్నాను. గతంలో కానీ చూసినట్లయితే కొండపోడులు కొట్టుకుని వాళ్ళు ఆ పోడులో వ్యవసాయం చేసుకుని అక్కడ కాలువల్లో ఉన్నటువంటి నీరుని తాగుతూ వైద్య సదుపాయాలు అవసరం వచ్చినప్పుడు కనీసం ప్రెగ్నెన్సీ స్త్రీలు డెలివరీ టైంలో కూడా హాస్పిటల్కి వెళ్ళలేని దుస్థితిలో చాలామంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈ విద్యకి సరిగా అందకపోవడం వల్ల, విద్య లేకపోవడం వల్ల కూడా అందరూ కూడా వాళ్ళు
ఆదివాసీలు అనే దానికి అసలు భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రోడ్లు వేయాలని మంచి నిర్ణయం తీసుకుని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నిటిల్లోనూ కూడా ఎక్కువ రోడ్లు వేయడం జరిగింది. అలాగే రక్షిత మంచినీటి సరఫరాను కూడా చేయడం జరిగింది. విద్యా వైద్య సదుపాయాలు కూడా మెరుగు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా కానీ చూసుకున్నట్లయితే ఏజెన్సీ ప్రాంతాల్లో సందర్శించినటువంటి నాయకులు గతంలో లేరు. డిప్యూటీ సీఎం హోదాలో హై సెక్యూర్ జోన్లో ఉండే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించి వారి యొక్క కష్టాలను చూసి వారందరికీ కూడా మంచి సేవలు అందించాలి, వాళ్ళ సమాజంలో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళు యువత అంతా కూడా ఇక్కడ సరైనటువంటి మార్గంలో ప్రయాణించట్లేదు, వీళ్ళకి రహదారులు లేక వీళ్ళ సౌకర్యాలు లేక మౌలిక వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని గమనించి తక్షణ సాయంగా 200 కోట్ల రూపాయలతో ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరిగింది. అలాగే తాగునీరు సరఫరా చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా ఆ యొక్క కొండపోళ్ళు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారో వాళ్ళకు కూడా అక్కడ కనీసం కాళ్ళకు వేసుకోవడానికి చెప్పులు లేకపోయినప్పుడు, అలాగే కప్పుకోవడానికి దుప్పలు కూడా లేకపోతే ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళందరికీ చెప్పుల్ని అలాగే విధంగా దుప్పట్లను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క గిరిజన శాఖ మంత్రివర్యులు సంజయ్ రాణి మేడం కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి గిరిజనులకి ఒక మంచి చేయాలి, మంచి సేవను అందించాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు గిరిజనులు ముఖ్య పాత్ర వహిస్తారు, అదేవిధంగా చూస్తే విద్యారంగంలో ఆణిముత్యాలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గిరిజనులకి పెద్దపీట వేసి మంచి విద్యా వైద్య సదుపాయాలు అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుని ముందుకు వెళుతుంది గట్టి సంకల్పంతో. మద్యం కేసుల్లో ఇరుక్కుపోయిన వారే ప్రతీకారంగా లేని లిక్కర్ స్కామ్ సృష్టించారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో జరిగిన మద్యం అవినీతి కేసుల్లో పీకల లోతు వరకు కూరుకుపోయిన చంద్రబాబు దానికి ప్రతీకారంగా సృష్టించిన లిక్కర్ స్కామ్తో వేధింపులకు పాల్పడుతున్నారని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గని భరత్లు మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ సృష్టించి దానిలో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో చట్టపరంగా వైఎస్ఆర్సీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి రిమాండ్లో కల్పించాల్సిన వసతులను కూడా ఇవ్వకుండా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరి పంపిన రాఖీని కూడా కట్టనివ్వకుండా జైల్లో అడ్డుకోవడం నీచం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో ఇంత నీచమైన రాజకీయాలకు పాల్పడుతోంది. జైల్లో కూడా కనీస వసతులు కల్పించకుండా ఎంపీ మిథున్ రెడ్డిపై వేధింపులకు పాల్పడుతున్నారు. 2014-2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిందే నిజమైన లిక్కర్ స్కామ్. ఆనాడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రలో అడుగడుగున మహిళలు మద్యం వల్ల తమ కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయో కన్నీటితో వివరించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా మద్యం పాలసీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. ప్రభుత్వ పరంగా నడిచిన దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. ప్రతి గ్రామం, వార్డుల్లోనూ బెల్ట్ షాపులను ఏర్పాటు చేయించడం, మద్యం దుకాణదారులను కూటమి ఎమ్మెల్యేలే సిండికేట్లుగా మార్పించడం ద్వారా అధిక రేట్లకు విక్రయించడం, దాని నుంచి వాటాలు అందుకుంటున్నారు. ఇటువంటి తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారు. నేడు రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పెంచిన సొమ్ముల్లో వాటాలు కరెక్ట్గా ఇంటికి పంపుతున్నారని మాజీ ఎంపీ మార్గని భరత్ ఆరోపించారు. రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి తన సోదరి రాఖీ కట్టేందుకు కూడా అనుమతించకుండా వ్యవహరించడం దుర్మార్గం. వైఎస్ఆర్సీపీలో కీలకంగా వ్యవహరించే ప్రతి నాయకుడిని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాలనే కుట్రను 14 నెలలుగా అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం, భూములు, ఇసుక ఇలా కనిపించిన ప్రతి వనరును దోచుకునే రాబందుల్లా కూటమి నేతలు తయారయ్యారని అన్నారు. కూటమిలో మిగతా వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద వాయిస్ లేదు, వాళ్ళు ఉన్నా లేనట్టే కింద పరిగణిస్తూ ఉన్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఒక్కసారి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇది కాకుండా లిక్కర్ పాలసీ గురించి వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు కనీసము
నీతులు చెప్పడానికైనా కనీసం సిగ్గుండాలి కదండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం షాపులు రోడ్లపైన తాగేస్తున్నారు డైరెక్ట్గా. అక్కడ మద్యం షాపు బయట నుంచుని గ్లాసులు అక్కడే పెట్టేస్తున్నారు, డైరెక్ట్గా ఎత్తేసి అక్కడే గ్లాసులు పెడతా ఉన్నారు. డైరెక్ట్ నడి రోడ్డు పైన వ్యవహారం జరుగుతూ ఉంది. పర్మిట్ రూమ్లు, ప్రతి బ్రాందీ షాప్కి పర్మిట్ రూమే, డైరెక్ట్గా ఓపెన్గా అక్కడ లోపల కూర్చోబెట్టి యథేచ్ఛగా తాగిస్తూ ఉన్నారు. వీధికి ఒక బెల్ట్ షాపు నిర్వహిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఓపెన్గా జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ సిట్టు గురించి చేసాము, మద్యం అక్రమాలు జరిగినాయి అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు అర్థం కావట్లే. దొంగ అని చెప్తున్నట్టు చందంగా ఇక్కడ కనబడుతూ ఉంది. బాబు గారు చేసిన మద్యం దోపిడీ నెవర్ బిఫోర్, ఇంకా ఎవర్ ఆఫ్టర్ కూడా ఎవడు కూడా చేయలేడు కూడా మీకులాగా. అంత దారుణంగా తెలుగుదేశము బందిపోట్ల ముఠ అంటారు చూసారా, ఆ బందిపోట్ల ముఠ ఆంధ్ర రాష్ట్రం పైన రాబందుల్లో పడి మద్యం పైన, ఇసుక పైన, భూముల పైన పడి రాబందుల్లో పడి మొత్తము బందిపోట్ల ముఠా పడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన. ఇవాళ మీరు ఎవరినైనా టచ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యము ఏ రకంగా జరుగుతూ ఉందని. ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఏ రోజు వాటా ఆ రోజు సాయంత్రానికి వెళ్ళిపోవాల్సింది. ఎందుకంటే ఎమ్మెల్యేలే దగ్గరుండి పెట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రి సిటీ ఉందంటే ఒక 26-27 వైన్ షాప్స్ ఉన్నాయి. ఆ 27 వైన్ షాపుల్లో ప్రతి షాప్లో కూడా నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ప్రతి షాపు కూడా అక్కడ పక్కన పర్మిట్ రూమ్ ఉంటుంది. ఇందాకడ మా మహిళా అధ్యక్షురాలు చెప్తున్నారు పొద్దున్న 6ంటికి తెరిచేస్తున్నారు. మా వాసు చెప్తున్నాడు అసలు కడితే కదా 6ంటికి తెరవడానికని. అసలు మద్యం షాపు క్లోజ్ చేస్తే కదా 6ంటికి తెరవడానికి. అంటే 24 hours స్కీమ్ అన్నమాట ఇది. ఏటీఎం ఎనీ టైం మద్యం, ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం. అట్లాగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఇది నాకు తెలిసి ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా జరగదు ఇలాగా. మళ్ళీ అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, అసలు మధ్యలో కమిషన్లు పెంచడం ఏంటంటే, ఇప్పుడు పాలసీ రూపొందించారు, రూపొందించిన తర్వాత మధ్యలో వచ్చి కమిషన్లు పెంచడం ఏంటని అడుగుతున్నా. అంటే ఆ కమిషన్లు ఆ కమిషన్లు నేరుగా కరకట్ట కొంపకి వెళ్ళిపోవాలా? నేను అడుగుతా ఉన్నా. ఆ కమిషన్లు మీరు ఎందుకు పెంచారు? ఆ కమిషన్లు డైరెక్ట్గా కొంత మీరు బ్రాందీ షాపుల వాళ్ళు కొంత తీసుకోండి, 10%, 90% మటుకి డైరెక్ట్గా సూట్ కేసులు పంపించేయాలన్నా? నాకు అర్థం కాల. అసలు పాలసీ రూపొందించిన తర్వాత 2 సంవత్సరాలు పాలసీ రూపొందించిన తర్వాత మధ్యలో మద్యం ధరలు ఎందుకు పెంచారని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలి. ఇది కాదా స్కామ్ అంటే? ఇవాళ 2015లో మీరు ఏదైతే డిస్టిలరీలకి ప్రివిలేజ్ ఫీ, నాకు తెలిసి 3,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీ అప్పటికే ఏపీ ఎస్బీసీఎల్కి ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బు కట్టాలి. ఆ ప్రివిలేజ్ ఫీని మాఫీ చేశారు. దీన్ని కాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని తప్పుపట్టారు. ఈరోజు జైల్లోకి ఎంటర్ కావడం జరిగింది. కనీసం తన సోదరి రాఖీ కట్టడానికి రాఖీని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. అడుగడుగున అడ్డుకోవడం, చెకింగ్లు చేయడం. ఏం తీసుకెళ్తాం? నేను ఒక పార్టీ, ఒక లోక్సభ సభ్యుడిగా, ఆ అక్క మిథునన్న సోదరిగా ఏం తీసుకెళ్తాం? ఒక రాఖీతో పాటు ఏదైనా కుంకుమో లేదంటే ఏదో బొట్టు పెట్టడానికి తప్ప ఏం తీసుకెళ్తాం? హైట్ని కూడా అడ్డుకునే పరిస్థితి. వీటన్నిటినీ అడ్డుకొని పైచాచిక ఆనందం పొందే విధంగా అక్కడ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఉన్నది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం.
లోపల తనకు కూడా కనీస సౌకర్యాలు కూడా మామూలుగా అతను సెంట్రల్ సెక్యూరిటీ కేటగిరీలో ఉన్నటువంటి ఎంపీ గారు. సో ప్రాపర్ ఫెసిలిటీస్ కూడా అడుగడుగున అడ్డుకోవడం, ఈవెన్ భోజనానికి కూడా ఒకసారి అనుమతించడం, ఇంటి భోజనాన్ని కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా ఇలాంటివి రకరకాలైనటువంటి హరాస్ చేస్తూ పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఇది తప్పు, కరెక్ట్ కాదు. అసలు తప్పు చేసిందే కూటమి ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు లిక్కర్కి సంబంధించి తప్పులన్నీ చేసింది కూడా కూటమి ప్రభుత్వం. అప్పటి కూటమి ప్రభుత్వం, తర్వాత ఇప్పుడు అదే విధంగా 2014 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే వాళ్ళు వ్యవహరించారో అదేవిధంగా 2024 నుంచి 20 ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది, 24 తర్వాత కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అనుమతులు జీవోలు జారీ చేసింది అప్పటి కూటమి ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు డిస్టిలరీకి సంబంధించి ఏదైతే 8% ట్యాక్స్ ఉండేదో దాన్ని వే ఆఫ్ చేసింది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని బార్లు ఇవన్నీ పే చేస్తున్నటువంటి ట్యాక్స్ 8%ని కూడా రద్దు చేసింది అప్పటి ప్రభుత్వం. దీని ద్వారా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వానికి 6,500 కోట్ల రూపాయలు నష్టం చేకూర్చుంది అప్పటి ప్రభుత్వం. దాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ కలెక్షన్స్ చేసి 5-6 డిస్టిలరీస్కి ఎక్కువగా మద్యం కొనుగోలు సంబంధించి అవకాశాలు ఎక్కువగా ఒక 5-6 డిస్టిలరీస్కే అవకాశాలు ఇచ్చారు. అది కూడా ప్రభుత్వమే ముందే అడ్వాన్స్ పే చేసి లిక్కర్ సప్లై చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. అక్కడ ఈ మద్యం ఎవరైతే అమ్మకాదారులు ప్రైవేట్ వాళ్ళు పాడుకుంటారో వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళు ఎన్ని పర్మిట్లైనా పెట్టుకోవచ్చు, ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టుకోవచ్చు. అట్లా అడ్డగోలుగా మద్యాన్ని గ్రామాల్లో ఏరులై పారించినటువంటి దుస్థితి 2014 నుంచి 19 వరకు. దాని ద్వారా విపరీతమైన కరప్షన్ చేసినటువంటి ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు. 2017 ఎండింగ్ నుంచి 2019 జనవరి 9 వరకు మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేపడితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ వచ్చి పాదయాత్రలో కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బులంతా కూడా ఈ మద్యానికి అలవాటు పడి డబ్బులంతా తగలబెట్టి మా ఇళ్ళు గుళ్ళవుతున్నాయి, ఎట్టయినా కూడా దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలి అని అప్పుడు అడిగినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజామోదం మేరకు, ప్రజల కోరిక మేరకు, అక్క చెల్లెమ్మల కోరిక మేరకు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని కట్టడి చేయాలి, ప్రభుత్వం ద్వారానే చేయిస్తే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడా కూడా బెల్ట్ షాప్ అనేది ఉండకూడదు అని ప్రభుత్వం ద్వారానే కంట్రోల్డ్గా మద్యం షాపుల్ని నిర్వహించడం జరిగింది. రాజమండ్రి స్థానిక నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలకు రాట ముహూర్తం నిర్వహించారు. స్థానిక నాలం భీమరాజు వీధి పురాతన ఆలయం శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి దేవస్థానం అత్యంత వైభవంగా జరగబోయే వినాయక చవితి మహోత్సవాలకి ఇవాళ నూతన కమిటీ, స్థానికులు, మాజీ చైర్మన్, డివిజన్ ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్ దైవజ్ఞుల సమక్షంలో రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. ఇటీవలే మన రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి వాసు ప్రకటించిన నూతన కమిటీలో చైర్మన్గా మద్ది నారాయణరావు, వారి కమిటీ సభ్యులతో పాటు 22వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు మరియు డివిజన్ ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్, వారితో పాటు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మాటూరి సిద్ధార్థ, వార్డ్ సెక్రటరీ బృంగముల నారాయణ మరియు భక్త మండలితో ఎంతో వైభవంగా ఈ వేడుక నిర్వహించారు. ఆదిమూల గణపతి శ్రీ సిద్ధి గణపతి విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఇవాళ 27 నుంచి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయండి. దానిలో భాగంగా ఈరోజు రాట ముహూర్తం జరిగింది. ఈ ఆనందం ఏంటంటే రాట ముహూర్తమే కాకుండా ఈ సంవత్సరం కొత్త కమిటీ కూడా 8 సంవత్సరాల క్రితం కమిటీ ఉండేది, మధ్యలో కమిటీ లేదండి. ఈ కొత్త కమిటీ కూడా మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ముందు మన వినాయకుడి గుడితో కమిటీ మొదలెట్టారండి. ఇవాళ ఆ కమిటీ ఆధ్వర్యంలో
ఇవాళ రాట ముహూర్తం జరిగిందండి. చాలా చాలా ఆనందపడుతున్నాము. అదే కాకుండా ఇది చాలా చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. 175 సంవత్సరాల మాకు తెలిసిండి 170 సంవత్సరాల నుండి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ గుడికి కాటన్ దొర గారు కూడా గంట ఇచ్చారండి. అది కాకుండా ఈ గుడిలో ఏది అనుకున్నా సరే 6 కప్పులు కొట్టుకుని ఏమనుకున్నా సరే ఆ మొక్కు తీరుతుంది. అందరూ కూడా అదే నమ్మకంతో చాలామంది భక్తులు వస్తుంటారు. ఇవాళ మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఎందుకంటే 8 సంవత్సరాల మట్టి ఎవరు కమిటీ కూడా వేయలేదండి. ఈ గుడికి కొత్త కమిటీ మా ఫ్రెండ్ మధ్య నారాయణరావుని చైర్మన్ చేయడం, అలాగే కమిటీ సభ్యులను వేయడం, బీజేపీ జనసేన అందరినీ కలిపిన కమిటీ సభ్యులను వేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కొత్త కమిటీతో ఈ ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చాలా వైభవంగా మేము జరిపిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం సార్. నమస్తే. ఈ ప్రసిద్ధి కలిగిన సిద్ధి వినాయక ఆలయానికి చైర్మన్గా అవకాశం ఇచ్చిన మన గౌరవనీయులైన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ 175 సంవత్సరాల చరిత్ర కలిగిన వినాయకుడి గుడికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ఈ 27వ తారీఖు వినాయక చవితి నాడు అయింది కాబట్టి అక్కడి నుంచి 9 రోజులు నవరాత్రోత్సవాలు ఘనంగా చేసుకుంటున్నామని ప్రతి సంవత్సరం అందరూ వచ్చి విచ్చేసి వినాయకుడి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదే కాకుండా ఈ సోమవారం నాడు ఎల్లుండ ఉదయం 10 గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. కమిటీ మా ఎమ్మెల్యే గారైన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఆయన దగ్గర ఉంటారు. అందరూ కూడా మొత్తం అందరూ కూడా విచ్చేసి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చౌకొండ మురళీకృష్ణ, జనసేన పార్టీ. ముందుగా పూర్వం నుంచి ఉన్న ఈ 175 సంవత్సరాల శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి బోర్డు డైరెక్టర్గా నా పేరు ప్రతిపాదించిన జనసేన పార్టీ రాజమండ్రి అధ్యక్షులు వై శ్రీనివాస్ గారికి, అలాగే నా పేరుని ఈ కమిటీలో నియమించిన మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి మంచి అవకాశాన్ని ఆ విఘ్నేశ్వర స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించిన స్వామివారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ వినాయక చవితి ముందు మాకు బోర్డు నియమించినందుకు, అలాగే సోమవారం ప్రమాణ స్వీకారం, అలాగే 27వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ ఉత్సవాల్లో నా వంతుగా సేవ చేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. కార్మికుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ క్రియేటివ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ క్రియేటివ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా కార్మికులకు రావాల్సిన క్లెయిమ్లు రావడం లేదని అన్నారు. సంక్షేమ బోర్డుకు సెస్ రూపంలో చెల్లిస్తున్న సొమ్ములు ఎక్కడకు పోతున్నాయని ప్రశ్నించారు. రాజమండ్రిలో శ్రామిక భవనం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాల్లా శ్రీనివాసరావు దుష్ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎలక్ట్రికల్ పని నేర్చుకున్న కార్మికుడే కాదని యాల్లా శ్రీనివాస్ ప్రకటనలు ఖండించారు. ఎవరి సహాయం లేకుండానే తాను ఏ విధంగా పనిచేస్తానో చూపిస్తానని సవాల్ విసిరారు. శ్రీనివాసరావు ఒక గ్లిజరిన్ మెకానిక్. కేవలం 3 నెలలు మాత్రమే సంవత్సరానికి చేస్తాడు. మిగతా 9 నెలలు రాజకీయ నాయకులు బూట్లు తుడవడానికి పనిచేస్తాడని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు సంవత్సరానికి ఒక మీటింగ్ పెట్టి హడావిడి చేస్తూ ఉంటాడు. టీఎన్టీయూసీ పేరు చెప్పి ప్రజా నాయకుల వద్ద నుంచి 2,50,000 రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. ఈ శ్రమ కార్డులకు సంబంధించి సుమారు 2 నెలలుగా నెట్ పనిచేయడం లేదని చెబుతున్నా ఎవరూ స్పందించడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్మికుల పక్షాన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తాను పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్, బుజ్జి ప్లంబింగ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, యూనియన్ ఆర్గనైజర్ సీమల వీరభద్రరావు, కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ, జనిపే పూర్ణచంద్రరావు, పోలిపల్లి విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అస్తమాను బొజ్జ రామకృష్ణ మీడియాలో వస్తున్నాడు, బొజ్జ రామకృష్ణ ఇచ్చేస్తున్నాడు, అచ్చేస్తున్నాడని. అయ్యా, నేను కార్మికుల కోసం పనిచేస్తున్నాను. రాజకీయ నాయకుల బూట్లు తొడవడానికి నేను పని చేయట్లేదు. ఉన్నది వాస్తవంగా మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా అనుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ శ్రమ అనే కార్డు మీరు పెట్టి ఉన్నారు. ఇప్పటికీ కూడా మీరు టు ది లేబర్ ఆఫీసర్ మీరు కనుక్కోండి.
2 నెలల నుంచి సైట్ పనిచేయట్లేదు మహాప్రభు అంటున్నారు. చనిపోయి వర్కర్ చనిపోతే ఎవరిని అడగాలి? ఒక రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకున్నాం 3 సార్లు. అయ్యా మా సమస్యలు ఉన్నాయి, మా బాధలు ఉన్నాయి, మమ్మల్ని చూడండి అంటే మీరు వైఎస్ఆర్ పార్టీ. వాట్ ఇస్ దిస్? అంటే పెద్ద పెద్ద నాయకులకి పార్టీలు పార్టీలు తిరగొచ్చు. ఒక కార్మిక నాయకుడు ఏం పాపం చేశాడండి? నేనేమన్నా వాళ్ళకి అనుబంధం అయ్యానా? మేమేమన్నా అమ్మేశామా? ఇదే యాళ్ల శ్రీనివాసరావు అనే వ్యక్తి టీఎన్టీఈసీ నాయకుడు అనే చెప్పుకునే వ్యక్తి ది న్యూ రాజమండ్రి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ని 2,50,000 రూపాయలకు అమ్ముకున్నాడని నేను ఛాలెంజ్ చేసి విసురుతున్నా. రజక సేవా సంఘంలో డైరెక్ట్గా 2,50,000 రూపాయలు గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 2,50,000 రూపాయలు ఆదిరెడ్డి అప్పారావు గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు వారి చేతుల మీదుగా తీసుకున్న సందర్భాలు మీకు లేవా అని నేను అడుగుతున్నా. ఈ రోజున మేము ఎవరికీ అనుబంధం లేదు, ఏ నాయకుడికి అనుబంధం లేదు. కార్మికుల కోసం, కార్మిక శక్తి కోసం, శ్రామిక భవనం కోసం మేము తల వంచి వెళ్ళడం జరిగింది. అంతవరకే తప్ప మేము కండువాలు వేసుకొని మెళ్ళ పూలదండలు వేసుకోలేదు ఏ రోజుని కూడా. ఈరోజు శ్రామిక భవనం వస్తుంది, కార్మికులకి అందరికీ మంచి జరుగుద్దనే ఆలోచనతోటి మేము ముందడుగేసాం తప్ప ఈరోజు నేను మార్గాని భరతరామ్ గారు కావచ్చు, జక్కంపూడి రాజా గారు కావచ్చు, వారి ఆశీస్సులతో 2000 మరి ఏదైతే శ్రామిక భవనం సాధించాం, మరి మీ హయాంలో 2014 నుండి 2018 వరకు కూడా మీరు ఏ రోజునైనా సరే శ్రామిక భవనం గురించి కార్మికులు అనేక విధాలుగా బాధలు పెట్టారు. మీరు 2014లో మీరు ఏమని చెప్పారు మాకు? ఎప్పుడు చూసినా మేడే 20 రోజులు ఉన్నానుగా గుర్తొస్తుంది మీకు శ్రామికులు. ఎందుకంటే వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వాలి, శ్రామిక అవార్డు ఇవ్వాలంటే దానికి మేము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ఆధ్వర్యంలో బలరామ జయంతి సందర్భంగా ఆర్యాపురంలో గోపూజ నిర్వహించారు. స్థానిక ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో జరుగుతున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ త్రిదండి స్వామి భక్తి కంకణ బన మహారాజ్ ఆధ్వర్యంలో బలరామ జయంతి సందర్భంగా శనివారం ఉదయం గోపూజ నిర్వహించారు. గోకుల్ టీవీఎస్ అధినేత ఎన్వివి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావు, ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద హరిదాస బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. 10వ తేదీన భగవద్గీత పోటీలు, 13వ తేదీ సాయంత్రం భరతనాట్య ప్రదర్శన, 14వ తేదీ సాయంత్రం భగవద్గీత పోటీ విజేతలకు బహుమతి ప్రదానం, 16వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం సాయంత్రం 5 గంటల నుండి హరినామ సంకీర్తన, ముట్టి కొట్టడం, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, గురుపూజ, ప్రవచనం, రాత్రి 11 గంటలకు బాలగోపాలునికి 108 కలశాలతో పంచామృతాభిషేకం, 108 దీపాలతో మహాహారతి, గోదావరి మాతకు హారతి, 56 రకాల రాజభోగ నివేదన, తీర్థ ప్రసాద వితరణ, 17వ తేదీన శ్రీ నందనోత్సవం ఉంటాయని హరిదాస బ్రహ్మచారి తెలిపారు.
ఇవ్వండి ఇలా తిరిగిపోతుంది ఇలా తిరిగితే కొద్దిగా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట రాఖీ వేడుకలు. లిక్కర్ విషయంలో తప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. కేబినెట్ అనుమతి లేకుండా జీవోలు ఇచ్చింది ఎవరు? డిస్టిలరీస్ ప్రివిలేజ్ ఫీజు తగ్గింపు, బార్ల ఫీజు రద్దు చేసి నష్టపరిచారు. తిరిగి వైసీపీపై నిందలు మోపి కేసులు పెట్టడం దారుణం. మిథున్ రెడ్డికి కనీస వసతులు కల్పించడం లేదు. చివరకు రాఖీ కూడా కట్టకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు సర్కారుపై తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శలు. ఏజెన్సీ ప్రాంతాల ఆదివాసీ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్యం. ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి. గిరిజన ఆదివాసీ విద్యార్థులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేసిన జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే. స్థానిక నాలం భీమరాజు వీధి శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో వినాయక చవితి మహోత్సవాలకు రాట ముహూర్తం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.